ఘనంగా సర్దార్ పాపన్న వర్ధంతి కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని స్థానిక కలెక్టరేట్ వద్ద సర్దార్ పాపన్న వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడ కులస్తులు ఈ కార్యక్రమంలో బీరయ్య యాదవ్, ఆశన్న, డాక్టర్ రాజు గౌడ్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు. సౌత్ ఇండియాలో ఇద్దరు రాజులు ఆనాటి రాజ్య విస్తరణ ఏదైతే చేశారో మొఘలులు, వాటికి వ్యతిరేకంగా స్థానిక రాజ్యాలను, స్థానిక సమూహాలను రాజులుగా, పాలకులుగా చేయాలనేది ఆనాడున్న ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న మరి 315 సంవత్సరాల క్రితమే మరి ఆయన రాజ్య విస్తరణ చేశారు. అలాగే మరి గోల్కొండ కోటకు రాజుగా మరి కావడం మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. మనం ఒక విషయాన్ని తీసుకోవాలి, మహాత్ములు కానీ గొప్పవాళ్ళు కానీ వారిచ్చిన సందేశాన్ని మన నిజ జీవితంలో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు మరి మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని వాళ్ళు మరాఠాలు మరి పెద్ద ఎత్తున జయంతిని, వర్ధంతిని, వాళ్ళ సంస్కృతిని చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వ్యక్తి సరిసమానమైన ఛత్రపతి శివాజీకి సరిసమానమైన సర్దార్ పాపన్నను మరి ఇక్కడున్న మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా బీసీలు, అలాగే ఒక చరిత్ర తీసుకుంటే ఏ కులంలో అయితే ఏ వ్యక్తి అయితే పుడతాడో ఆ కులానికి గొప్ప వ్యక్తులు ఒక కులానికి ఉండరు. ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు సర్వమానవుల సంక్షేమం కోరారు. కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులను మనం అంతా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం 80 కోట్ల మంది బీసీలం ఉన్నాం, కానీ మనకు చట్టసభల్లో సీట్లు లేవు, పార్లమెంట్లో లేవు, ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఎమ్మెల్యేలు అసలే కొంచెం మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీటన్నిటి కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎంతో మనకంత వాటా కోసం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన చేయాలని అడగాలి, ఎవరెంతున్నారో వాళ్ళకి అంత ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో దాన్ని మనం స్వాగతించాలి, దాన్ని పార్టీలకు అతీతంగా వెల్కమ్ చేయాలి బీసీలమంతా అనేది తెలియజేస్తూ జై సర్దార్ పాపన్న. తెలంగాణ తెలుగు మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం, గౌడ సంఘం, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ రాజులకు వ్యతిరేకంగా 1650లో జన్మించి మరి 1710లో ఆయన మరణించడం జరిగింది. మరి ఆయన సుమారు 60 సంవత్సరాలు బ్రతికిన మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక అరాచకాలకు వ్యతిరేకంగా మరి ఆయన పోరాడినటువంటి మహనీయుడు. మరి మొఘల్ రాజులకు, ఢిల్లీ సుల్తానులకు గడగడలాడించి మరి తెలుగు రాజ్యాన్ని స్థాపించడంలో, బహుజన రాజ్యాన్ని స్థాపించడంలో మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అందుకే ఆయన స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో బహుజనులంతా ఐక్యమత్యంతో రాజ్య స్థాపన కోసం పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భవిష్యత్తులో యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బహుజనులంతా ఐక్యమత్యంతో ఆయన స్ఫూర్తితోటి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా